రాష్ట్రంలో అత్యధిక సీట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు అందించడంలో వైఫల్యం చెందారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి ఎద్దేవా చేశారు. తిరుపతి 23వ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలతో మమేకమవుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎంత మేరకు నెరవేర్చారో అని ప్రజల నుండి వివరణ కోరారు. అయితే ప్రతి ఇంటి గడప నుండి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారని భూమన అభినయ్ రెడ్డి మీడియాకు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతటి ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు. 164 సీట్లతో రాష్ట్రంలో అధికారాన్ని చేజెక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను నయవంచనకు గురి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెంది చోద్యం చూస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా సూపర్ 6 పథకాలను అమలు చేసి రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. హామీలను ఎప్పుడు నెరవేరుస్తావు బాబు అంటూ ప్రజలు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డిని అత్యధిక శాతం ఓట్లతో గెలిపించడం జరుగుతుందని అన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో వారు ఇచ్చినటువంటి సూపర్ 6 143 హామీల దేవుడెరుగు, కనీసం ఈ సూపర్ 6ను కూడా మాకు ఇవ్వడం లేదు. అలాగే కొందరికి వయస్సు 63, 67 నిండినా కూడా మీకు ఇంకా 16, 21 అని చెప్తుంటే మేము ఎవరికి పోయి చెప్పుకోవాలా అన్నది ఒకటి. రైసు మా ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు ఏమో 60 సంవత్సరాలు నిండిన వారికి అందరికీ కూడా రేషన్ బియ్యం ఇంటి దగ్గరే అందిస్తామని జరగడం, కానీ మేము షాపు దగ్గరికి వెళ్తున్నా కూడా మాకు బియ్యం అందడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు.